సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకప్పుడు మా బామ్మ మాటలు చాదస్తంగా అనిపించేవి. ఆవిడ మాటలు మేమెవ్వరం పెద్దగా పట్టించుకునే వాళ్ళమే కాదు. కానీ నెత్తి మీద మొట్టికాయలు వేసి మరీ కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉండేదండి. ఒక ఫలితాన్నో ఒక విజయాన్నో సాధించాలి అనంటే అందుకు నిరంతర కృషి ఉండాలని, వేచి ఉండగలిగిన ఓర్పు ఉండాలని మా బామ్మ చెప్పే మాటలకి అర్థం. ఇంకా పక్వానికి రాకముందే పచ్చి మామిడి పళ్లను కోసుకు తినేసినట్లు పని ప్రారంభించగానే ఫలితం వచ్చేయాలి అనుకుంటాం. వేచి ఉండగల ఓర్పు మనకి చాలా సందర్భాల్లో ఉండదు. ఒక పండ్ల మొక్కను నాటిన తర్వాత అది పెరిగి ఫలాలనివ్వడానికి చాలా సమయమే పడుతుంది. అప్పటిదాకా ఆ మొక్కని జాగ్రత్తగా నీరు పోసి శ్రమపడి పెంచాలి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు వసంత గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి వసంత గారు. నమస్తే అండి. మరి ఈ రోజు మా సఖీల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? సేమియా మంచూరియా. సేమియా మంచూరియా. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. సేమియా, జింజర్ గార్లిక్ పేస్ట్, కార్న్ ఫ్లోర్, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, బీన్స్, కొత్తిమీర, శనగపిండి, సాల్ట్, కారం, టమాటా సాస్, టేస్టింగ్ సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, క్యారెట్, ఆయిల్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ సేమియాని బాయిల్ చేయాలా? స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో వాటర్ పోసుకోవాలా? ఫస్ట్ వాటర్. ఇప్పుడు ఇందులో సేమియా వేసుకోవాలి. ఓకే వసంత గారు, ఉడికిపోయినట్టే కదా? ఇది ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేయండి. ఓకే, ఈ వాటర్ తీసేసుకోవాలి మొత్తం? తీసేయాలి. ఓకే, ఇందులో వేసేసుకుందాం దీన్ని. ఓకే. ఒక బౌల్ ఇవ్వండి. వడకట్టిన సేమియాని తీసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ ఐటమ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అవునండి. ఓకే, కొంచెం వాటర్ ఓకేనా? వేసేసుకోవచ్చా? వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్, ఒక 3 స్పూన్స్ శనగపిండి, ఓకే, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవి హాఫ్ బాయిల్ చేసిన బీన్స్ వేయాలండి. ఓకే, కొంచెం బాయిల్ చేసుకున్న బీన్స్. అవునండి. ఓకే, ఇంకా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సరిపడా సాల్ట్, ఓకే, కారం, గరం మసాలా, ధనియా పౌడర్. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామా? ఓకే, డీప్ ఫ్రై కోసం పెట్టుకోవాలా? అవునండి. ఓకే, ఆయిల్ ఇస్తారా? ఆయిల్ వేడవుతూ ఉంటుంది కదా? అవునండి. ఈ లోపు ఇది మిక్స్ చేసుకోవాలి. ఓకే, మరి ఆయిల్ వేడైంది కదా? అవునండి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇవి బాల్స్ లో చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, మొత్తం అన్ని కూడా ఇలాగే బాల్స్ లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కదా? అవునండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, వేగిపోయింది కదా, తీసేద్దామా? తీసుకుందాం. స్టవ్ కట్టేద్దాం. కట్టు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలా? తీసేద్దామా? సో ఇందులో ఆయిల్ వేసుకోవాలండి.
పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలండి. ఓకే. ఓకే, ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలి కదా? అవునండి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇందులో పుదీనా కొంచెం కొత్తిమీరనా? ఓకే. క్యారెట్, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ వేసి మళ్ళీ ఫ్రై చేయాలండి. ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. ఇది వేగిపోయిందండి. ఇందులో కొంచెం సాస్ వేసుకోవాలి. సాసా? టమాటో సాస్. అవునండి. కారం, కొంచెం టేస్టింగ్ సాల్ట్. ఓకే. కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేయాలి. ఓకే. అయినా? ఓకే. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో బాల్స్ వేసుకోవాలండి. వేసేనా? అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేయండి. దీన్ని ఆనియన్స్, క్యారెట్తో గార్నిష్ చేస్తాం. ఓకే. సేమియా మంచూరియా రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి వసంత గారు చేసిన సేమియా మంచూరియా. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. సేమియా మంచూరియా కావాల్సిన పదార్థాలు: సేమియా, శనగపిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, టమాటో సాస్, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, బీన్స్, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, అజినామోటో, క్యారెట్, ఆయిల్. సేమియా మంచూరియా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని వాటర్ పోసి సేమియాలు ఉడికించుకోవాలి. తర్వాత సేమియాలు వడకట్టి ఒక బౌల్లోకి తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ బాయిల్ చేసిన బీన్స్ వేసి పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి వేడయ్యాక మ్యాగ్నెట్ చేసుకున్న మిశ్రమాన్ని బాల్స్ లా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, క్యారెట్ వేసి కొంచెం వేయించాక టమాటో సాస్, కారం, ఉప్పు, అజినామోటో, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత రెడీ చేసుకున్న సేమియా బాల్స్ ని అందులో వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఆనియన్, క్యారెట్, లైమ్ తో గార్నిష్ చేసుకుంటే సేమియా మంచూరియా రెడీ. సేమియా మంచూరియా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి వసంత గారు. థ్యాంక్ యూ అండి. స్పైసీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మా సకుల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. అనుస్వార్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్, అలానే అనుస్వార్ తరఫు నుంచి మంచి గిఫ్ట్ ప్యాక్. చూసారు కదండి వసంత గారు చేసిన సేమియా మంచూరియా. మరి మీరు కూడా మీకు వచ్చిన వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 0402325556540. ఈ నెంబర్ కాల్ చేసి మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.